ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్వాంటన్ వ్యాలీ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. క్వాంటన్ వ్యాలీలో కీలకమైన భవనం అమరావతి క్వాంటన్ సెంటర్. ప్రస్తుతం నా వెనకాల కనపడేది అదే భవనం. ఆ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫౌండేషన్ కి సంబంధించి కూడా దాదాపు కంప్లీట్ అయింది. ఈ భవనానికి సంబంధించి G+1 తోని నిర్మిస్తున్న నేపథ్యంలోని పిల్లలకి సంబంధించిన పనులు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ భవనంలో కీలకమైన క్వాంటన్ ల్యాబ్ ప్రస్తుతం వెనకాల కనబడేది క్వాంటన్ ల్యాబ్. ఇందులోనే తొలి క్వాంటన్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పైల్ ఫౌండేషన్ పనులు కంప్లీట్ అవడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఐఐటి మెడ్రాస్ బృందం ఇక్కడికి వచ్చి వైబ్రేషన్ టెస్ట్ చేశారు. మరోసారి చివరగా ఈ మంగళవారం ఇక్కడికి వచ్చి వైబ్రేషన్ టెస్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. క్వాంటన్ కంప్యూటర్ సెంటర్ కి సంబంధించి కూడా నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించి కూడా వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అమరావతి క్వాంటన్ కంప్యూటర్ సెంటర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది. AQCC బిల్డింగ్ నిర్మాణంలో ఊహించని మార్పులు కనబడుతున్నాయి. ఏప్రిల్ 15వ తారీఖున నేను నిర్మాణానికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. నెల రోజుల్లోనే నిర్మాణ పనుల్లోని వేగం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గత నెలలో మనం చూసాము, ఫౌండేషన్ పనులు కంప్లీట్ చేసుకుని కాలమ్స్ తో పాటు పిల్లర్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫౌండేషన్ లో కీలకమైన పనులన్నీ కంప్లీట్ అవడం జరిగింది. పిల్లలకు సంబంధించిన పనులు మొదటి ఫ్లోర్ వరకు కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా దాంతో పాటు AQCC బిల్డింగ్ లో కీలకమైనది క్వాంటన్ ల్యాబ్. ఇందులోని దేశంలోనే తొలిసారిగా 153 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటన్ కంప్యూటర్ ను ఇన్స్టలేషన్ చేయబోతున్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలతోని ఈ ల్యాబ్ ను నిర్మిస్తూ ఉన్నారు. ఈ ల్యాబ్ కి సంబంధించిన వర్క్స్ చూసినట్టయితే గత నెలలోని పైల్స్ ఒకటే నిర్మాణం జరిగింది. మొత్తం 9 పైల్స్. ప్రస్తుతం పైల్ ఫౌండేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ బిల్డింగ్ లోని మిడిల్ లో కనపడేదే దేశంలోని తొలిసారిగా క్వాంటన్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్ చేసే గది. దీన్నే మనం క్వాంటన్ ల్యాబ్ అని అంటాము. క్వాంటన్ ల్యాబ్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే పలుమార్లు మద్రాస్ IIT ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి వైబ్రేషన్ టెస్ట్ చేశారు. ఎందుకంటే వైబ్రేషన్ టెస్ట్ ఈ క్వాంటన్ వ్యాలీలోని AQCC బిల్డింగ్ కు ప్యారలల్ గా మొత్తం 8 బిల్డింగులు దాదాపు 29 ఫ్లోర్ల నుంచి 48 ఫ్లోర్ల వరకు కూడా నిర్మిస్తున్నారు. చుట్టుపక్కల కూడా భారీ భవంతులు సంబంధించి కూడా నిర్మాణంలో భాగంగా పైలింగ్ పనులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోని క్వాంటన్ ల్యాబ్ లోని ఉన్న కంప్యూటర్ కి సంబంధించిన గదికి ఎటువంటి వైబ్రేషన్స్ రాకుండా ఎక్స్పర్ట్స్ వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్న ఈ ల్యాబ్ గదికి వైబ్రేషన్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 సార్లకు సంబంధించి కూడా వైబ్రేషన్ టెస్ట్ కంప్లీట్ అవడం జరిగింది. ఇప్పుడు పైల్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ అవడంతో ఈ మంగళవారం మరోసారి IIT నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి చివరి వైబ్రేషన్ టెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళు ఇచ్చిన వైబ్రేషన్ టెస్ట్ ఆధారంగా దానికి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం క్వాంటన్ ల్యాబ్ సంబంధించి రూమ్ నిర్మాణం చేయబోతున్నారు. మొత్తం AQCC బిల్డింగ్ చూసినట్టయితే G+1 తోని నిర్మిస్తున్నారు. 43,000 చదరపడుగుల విస్తీర్ణంలోని ఈ భవనం ఉంటుంది. మొత్తం 2 ఎకరాల్లోని AQCC బిల్డింగ్ ఉంటుంది. L&T నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేస్తూ ఉంది. మొత్తం క్వాంటన్ వ్యాలీ కోసం APCRDA 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ మొత్తం ప్రదేశం చూసినట్టయితే ఉద్దండరాయపాలెం విలేజ్ దగ్గరలోని, ఇంకా దాంతో పాటు APCRDA ప్రాజెక్ట్ కార్యాలయం దగ్గరలో సీడాక్సిస్ రోడ్ ఆనుకొని క్వాంటన్ వ్యాలీ ఉండబోతుంది. AQCC బిల్డింగ్ G+ స్ట్రక్చర్ తోని ఉంటే దీనికి ప్యారల్ గా నిర్మించే 8 టవర్లు 29 ఫ్లోర్ల నుంచి 48 ఫ్లోర్ల వరకు ఉంటాయి. ఆ మొత్తం 8 టవర్లు కూడా 8.5 మిలియన్ల స్క్వేర్ ఫీట్స్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా AQCC బిల్డింగ్ కి సంబంధించిన ఆకృతి చూసినట్టయితే అమరావతి ఏ ఆకారంలో ఉంటుంది. మొత్తం క్వాంటన్ వ్యాలీలోని ఈ AQCC బిల్డింగ్ మిడిల్ లోని ఉండటంతో ఏ ఆకారంతోని ఎలివేషన్ మొత్తం ఉంటున్న నేపథ్యంలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. తొలి క్వాంటన్ కంప్యూటర్ ను ఇందులో ఇన్స్టలేషన్ చేస్తున్న నేపథ్యంలోని అన్ని జాగ్రత్తలు తీసుకుని నిపుణుల సలహాలతోని ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ క్వాంటన్ హబ్ గా తీర్చిదిద్దామన్న లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు
అమరావతిలోని SRM యూనివర్సిటీ అట్లాగే విజయవాడలోని మేధా టవర్స్ లోని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసిందని చెప్పుకోవచ్చు. అంటే క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి అమరావతికి తీసుకొస్తున్న ప్రతి నిర్ణయాన్ని చాలా ఆసక్తిగా దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయటం, అందులోని AQCC బిల్డింగ్ లో తొలి క్వాంటమ్ కంప్యూటర్ ని దేశంలోనే తొలిసారిగా ఇన్స్టలేషన్ చేస్తున్న నేపథ్యంలోని ఎక్స్పెరిమెంటల్ గా దాంతో పాటు అన్ని రంగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ AQCC బిల్డింగ్ చూసినట్టయితే ప్రస్తుతం నిర్మాణంలో భాగంగా ఫౌండేషన్ ఫండ్లు ఫైనల్ కి వచ్చిన నేపథ్యంలోని తొలి స్లాబ్ బేస్మెంట్ కి సంబంధించిన తొలి స్లాబ్ నాకున్న సమాచారం ప్రకారం మే ఎండింగ్ కి కంప్లీట్ చేస్తారు. ఆ పైన స్లాబ్ జూన్ ఎండింగ్ కి కంప్లీట్ చేసే టార్గెట్ గా నిర్మాణ సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే వచ్చే నెలాఖరు తర్వాత వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో అప్పటికల్లా స్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంటీరియర్ వర్క్లు స్టార్ట్ చేసి టార్గెట్ గా పనిచేస్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం అక్టోబర్ కి అమరావతి రాజధాని ప్రాంతంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ చేయబోతున్నారు. ఈ భవనం అప్పటికల్లా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి క్వాంటమ్ సెంటర్ భవనానికి సంబంధించిన నిర్మాణాన్ని L&T నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. దానికి సంబంధించిన L&T నిర్మాణ సంస్థ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ విజయ్ ఉన్నారు మనతో పాటు. ఆయన ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా ఆయన నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు విజయ్. నేను L&T తరపున సైట్ ఇన్ఛార్జ్ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి. మనం క్వాంటమ్ వ్యాలీలో మన మెయిన్ బిల్డింగ్ వచ్చేసి ఫౌండేషన్స్ కంప్లీట్ చేసుకొని మనకి పిల్లర్స్ అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ వరకు వచ్చినాయి. మన మెయిన్ క్వాంటమ్ ల్యాబ్ కి సంబంధించిన పైల్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయింది నిన్ననే. పైల్ ఫౌండేషన్ తర్వాత రేపు ఇంకొక ఫైనల్ టెస్ట్ ఆఫ్ ఐసోలేటర్స్ వైబ్రేషన్ టెస్టింగ్ ఒకటి ఉంది. అది కంప్లీట్ అవ్వగానే మనకి ఐసోలేటర్స్ డిజైన్స్ అది కూడా కంప్లీట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనకి గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ స్లాబ్ వచ్చేసి మంత్ ఎండ్ లోపు కంప్లీట్ చేసుకొని బిఫోర్ రైనీ సీజన్ వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్. ఇది అమరావతిలోని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ లో భాగంగా నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ సంబంధించిన భవనానికి సంబంధించిన నిర్మాణ పరిస్థితి. ఖచ్చితంగా ఈ భవనాన్ని వచ్చే అక్టోబర్ కల్లా అందుబాటులో తీసుకొచ్చే దశ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. తొలి స్లాబ్ నిర్మాణం ఈ మంత్ ఎండింగ్ లో చేయబోతున్నారు. ఎందుకంటే వచ్చే నెల నుంచి కూడా వర్షాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా ఈ ఫౌండేషన్ లోని దాంతో పాటు స్ట్రక్చర్ కి సంబంధించిన పనులు కంప్లీట్ చేసే దిశ కూడా పనులు చాలా స్పీడ్ గా కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్ షాన్, 24/7 అమరావతి.